ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? అసలు బిఎల్ఓలు ఇచ్చే ఫామ్‌ని మనం ఎలా ఫిల్ చేయాలి? ఫామ్‌లో ఏమైనా తప్పులు నింపితే ఈ యొక్క ఓట్ అనేది పోతుంది కాబట్టి, ఒక ఫామ్ ఇవ్వకపోయినా ఓటు పోతుంది కాబట్టి, అసలు ఫామ్ అనేది తప్పులు లేకుండా ఏ రకంగా ఫిల్ చేయాలి? డేటా అనేది ఎలా దొరుకుతుంది? ఏ రకంగా ఫిల్ చేసి వాళ్ళకి ఫామ్ అనేది ఇచ్చి, మన ఓటుననేది లైవ్‌గా ఉంచుకోవాలని చెప్పేసి, ఈ వీడియో పూర్తి వివరాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, మీ యొక్క ఓట్ల వివరాలు సరిపోల్చుకోవడానికి మీకు ఒక ఫామ్ అయితే ఇవ్వడం అయితే చేస్తారండి. ఆ ఫామ్ ఖచ్చితంగా తప్పులు లేకుండా మంచిగా నింపాలండి. అది అసలు ఏ రకంగా ఫిల్ చేయాలనేది చెప్పేసి చాలా మందికైతే డౌట్ అయితే ఉంటుందండి. ఆ యొక్క ఫామ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క ఎస్ఆర్‌లో ఇచ్చే ఫామ్ ఈ రకంగా ఉంటుందండి. ఈ ఫామ్‌లో ముఖ్యంగా మీకు పైన టైటిల్స్‌లో మీ యొక్క పేరు అనేది ఉంటుంది. మీ బిఎల్ఓ పేరు, బిఎల్ఓ ఫోన్ నంబర్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. మీ యొక్క పేరు తెలుగులోను మరియు ఇంగ్లీష్‌లోను 2 రకాలుగానే ఉండడం అయితే జరుగుతుందండి. మీ యొక్క ఫామ్ పక్కన ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుందండి. ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కానర్ బిఎల్ఓ వారు యూజ్ చేసుకునే స్కానర్ అది. అది కాకుండా దాని పక్కన మీ యొక్క ఫోటో అనేది ఉంటుందండి. ఇక్కడ మీరు పక్కన ఇంకొక స్థానం ఉంటుంది. మీకు ఆ యొక్క స్థానంలో ఇక్కడ యారో మార్క్ పెట్టి చూపించాను కదండీ! ఆ స్థానంలో మీ యొక్క లేటెస్ట్ ఫోటోని అక్కడ అంటించవలసి ఉంటుంది. ఇక లేటెస్ట్ ఫోటో అంటించిన తర్వాత ఈ యొక్క ఫామ్‌లో మొత్తంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 భాగాలుగా చూసినట్టయితే అంటే మీకు వివరించడం కోసం నేను 3 భాగాలు చేశానండి. ఈ 3 భాగాలని మీరు అర్థం చేసుకున్నట్టయితే ఫామ్ అనేది ఫిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా 3 భాగాలుగా విభజించి పార్ట్ 1 గురించి మొదటగా తెలుసుకుందాం. ఈ యొక్క పార్ట్ 1 గురించి ఏంటంటే ఎవరికైతే 2002వ సంవత్సరంలో ఓటు హక్కు కలిగి ఉందో అంటే అలా ఉన్నట్టయితే ఆయన యొక్క వివరాలు ఈ యొక్క పార్ట్ 1లో మాత్రమే ఫిల్ చేయాలి. కొంతమందికి 2002లో లిస్టులో ఏ రకంగా ఉన్నదనేది కనుక్కోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. దీనికి సంబంధించి ఒక లింక్ అనేది ఉందండి. ఈ యొక్క 2002 లింక్ కావాలి అని చెప్పి ఎవరైనా కమెంట్ చేస్తే వారికి కమెంట్ సెక్షన్ లో నేను ఆ లింక్ ని కూడా సెండ్ అయితే చేస్తానండి. 2002లో ఓటు లేకుండా ఉండి ప్రెసెంట్ ఓటు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పార్ట్ 2లో ఫిల్ చేయాలండి. అనేది చాలా సింపుల్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబరు, తల్లి లేదా హస్బెండ్ నేము మరియు వారి యొక్క ఓటు కార్డు నెంబరు, తల్లి పేరు, వారి యొక్క ఓటు కార్డు నెంబరు, జీవిత భాగస్వామి ఉంటే వారి యొక్క పేరు, వారి యొక్క ఓటు కార్డు నెంబరు ఈ రకంగా ఇచ్చిన తర్వాత కిందన సంతకం అనేది చేసి బిఎల్ఓ గారికి అందించవలసి ఉంటుందండి.